భూపాలపల్లిలో బొగ్గు నిక్షేపాలు దండిగా ఉన్నాయి కాబట్టి అవసరమైతే అన్ని మార్గాలు ఏర్పాటు చేసుకొని ఒక అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను భూపాలపల్లిలో ఏర్పాటు చేస్తున్నామని కూడా మీ అందరికీ ఇక్కడ ఒక పెద్ద పవర్ సిటీ రాబోతుంది భూపాలపల్లిలోని మీ అందరికీ చేస్తా ఉన్నా. ఇటు పవర్ సిటీగా అటు జిల్లా కేంద్రంగా భూపాలపల్లి చాలా పెద్ద నగరం, దగ్గర వరంగల్ అంత పెద్ద పట్టణం అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ భూములకు కూడా విపరీతమైన ధరలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా అద్భుతమైన ప్రగతిని సాధించే ఆస్కారం ఉంటుంది. ఇది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. కాంతనపల్లి ప్రాజెక్టు అని మొదలుపెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇక మన మునిమాను పనులు కూడా చూస్తారో చూడరు. దేవాదులు మొదలుపెట్టిండ్రు, అది ఆన్నే నీలుగుతాంది. భూపాలపల్లికి పోతే వాళ్ళు అడిగిరి దేవాదులు కావాలి సార్ జల్దీ అని. కాంతనపల్లికి అయితే చందులాల్ మా కాంతనపల్లి ప్రాజెక్టు జల్దీ కావాలంటాడు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అది కాదు, ఈ జన్మలు చూడం. ఇంతకుముందు 40 ఏళ్ళు వాళ్ళే ఉండరు కదా, చెయ్యాలంటే చేయకపోయినా. కానీ ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం, ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇప్పుడు ఎవడు ఆపుతాడో ఎట్లా ఆపుతాడో నేను చూస్తా. మీ కాంతనపల్లి ప్రాజెక్టును అవసరమైతే కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100% కట్టుకుందాం. ఆ జిద్దుతో రావాలి. అంత మొండితనంగా చేస్తేనే మనకు నీళ్లు వస్తాయి, లేకపోతే రావు. అట్లా మొండిగా పనిచేసే గవర్నమెంట్ రావాలి. ఖచ్చితంగా మీ పుణ్యంతో టీఆర్ఎస్ గెలుస్తుంది. గెలిస్తే ములుగులో 2 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా గ్రామ నీళ్లు వస్తాయి. అప్పుడు ప్రజలందరం బతుకుతామని నేను మనవి చేస్తా ఉన్నా. 2 నదుల మధ్య ఉన్న ఈ జిల్లా ఓన్లీ 34% సాగుకు అనుకూలమైన భూములుండే జిల్లా. ఇక్కడ కరువు ఉంటుందా? ఇది వివక్ష కాదా? ఎందువల్ల? పాలకుల నిర్లక్ష్యం కాదా? ఎందుకు పెండింగ్ ఉన్నాయి? దుమ్ముగూడెం ఎందుకు పెండింగ్ ఉన్నది? రుద్రంకోట ప్రాజెక్ట్ ఎందుకు పెండింగ్ ఉన్నది? కిన్నెరసాని నీళ్ళు ఇక్కడ ఎందుకు ఆగుతలేవు? పవర్ ప్రొడ్యూస్ చేసి ఎందుకు ధవళేశ్వరం ఆనకట్టకు తరలించబడుతున్నాయి? ఇప్పుడు తరలించబడాయి. నౌ దిస్ ఈజ్ తెలంగాణ స్టేట్. ఎవడ అడ్డొస్తాడో ఎవడు ఆపుతాడో నేను కూడా చూస్తా. ఖమ్మానికి రావాల్సిన నీళ్లు ఏ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాజెక్టు ద్వారా అవసరమైతే ప్రాజెక్టు గట్టున కూర్చొని మరీ కట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.